హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టిన్ ఫ్లేమ్స్ ఎనర్జీ. ఈరోజు మనం డిఎం గురించి మాట్లాడుకుందాం. నాకు మొన్న ఒకరు కామెంట్ చేశారు డిఎం గురించి, డిఎఫ్ గురించి. డిఎంకి అసలు డిఎఫ్ గుర్తుకు రాదా అని అడిగారు. వాళ్ళకి నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నా. డిఎంకి డిఎఫ్ గుర్తుకు రాదా అంటే ఎస్, వస్తుంది. ఎప్పటికైనా వస్తూనే ఉంటారు. మీరు మైండ్లో ఉంటారు, మీరు మనసులో ఉంటారు. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అతను చెప్పడు. అతని హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర రెండు బ్లాక్ అయి ఉంటాయి. అందుకే అతను చెప్పడు. డిఎం ఎనర్జీ ఎప్పుడైనా మనమే రావాలని కోరుకుంటుంది. తనే రావాలి, తనే లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి, తనే నా దగ్గరికి రావాలి అన్న ఒక టైప్ ఆఫ్ ఈగో మెంటాలిటీలో ఉంటుంది అన్నమాట ఆ ఎనర్జీ. అతని థ్రోట్ చక్ర ఓపెన్ అయినప్పుడే అతని మనసులో ఉన్న మాటల్ని బయటకు ఎక్స్ప్రెస్ చేస్తాడు. అతని థ్రోట్ చక్ర, మీ డిఎం యొక్క థ్రోట్ చక్ర ఓపెన్ కావాలి అంటే హార్ట్ చక్ర ఓపెన్ అయి ఉండాలి. అతని హార్ట్ చక్ర ఓపెన్ అయి ఉండాలంటే మీ హార్ట్ చక్ర ఓపెన్ అయి ఉండాలి. మీ హార్ట్ చక్ర ఓపెన్ కావాలంటే మీరు కంప్లీట్గా హీల్ కావాలి. మీలో ఉన్న ఊన్స్ అన్నిటినీ, ఆ ఫియర్స్ అన్నిటినీ మీరు హీల్ చేసుకోవాలి. 6 years నుంచి ఉంటున్నానని అన్నారు ఈ జర్నీలో. మీరు ఇన్నర్ వర్క్ లేట్గా స్టార్ట్ చేస్తారా, లేదంటే ఈ మధ్యనే స్టార్ట్ చేస్తున్నారా, లేదంటే స్కిప్ చేస్తున్నారా ఇన్నర్ వర్క్ని? ఎందుకంటే చాలా టైం, 6 years అంటే చాలా లాంగ్ సపరేషన్ కదా అది. ఎవరైనా సరే మీరు ఏ జర్నీలో ఉన్నా ఇప్పటివరకల్లా మీరు బయటికి వేరే ఎవరినైనా మీ టిన్ ఫ్లేమ్ కాకపోతే మీరు ఇప్పటివరకల్లా రిలీజ్ అయిపోయేటోళ్ళు. ఒకవేళ టిన్ ఫ్లేమ్ అయినా మీకు రీయూనియన్ అయ్యి ఉండాల్సింది ఇప్పటివరకు. 6 years అంటే చాలా పెద్ద టైం అది. అంటే మీరు ఇన్నర్ వర్క్ని కంటిన్యూగా చేస్తున్నారా లేదా అన్నది నాకు తెలీదు. మీరైతే ఇన్నర్ వర్క్ని కంటిన్యూగా చేయండి. ఇంకొకటి, సూసైడ్ థాట్స్ వస్తున్నాయి అన్నట్టుగా అన్నారు. సూసైడ్ థాట్స్ ఎప్పుడు వస్తాయంటే మనకి జర్నీలో మనం అవేకనింగ్ అవుతున్నప్పుడు వస్తుంది. సోల్ షాక్ తగులుతుంది కదా స్టార్టింగ్లో, అప్పుడు మనకు సూసైడ్ థాట్ వస్తుంది. ఆ పెయిన్ తట్టుకోలేక ఎనర్జీస్ వస్తాయి. వన్స్ మీరు ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మిర్రరింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత వస్తుంది. ట్రిగ్గరింగ్ అవుతుంటాయి కదా, అప్పుడు మనకి ఎనర్జీస్ వస్తాయి, సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తుంది. అంటే మీరు ఒకవేళ ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేసినట్లయితే మీరు ట్రిగ్గరింగ్ స్టేజ్లో ఉన్నారు, ట్రిగ్గరింగ్ స్టేజ్లో ఉన్నారు. అంటే జర్నీ మిడిల్ స్టేజ్లో ఉన్నారు. మీరు మీ డిఎం కోసం మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నప్పుడు మీ డిఎం ఎనర్జీ అస్సలు రాదు మీ దగ్గరికి. నేను ఉన్న వాస్తవం చెప్తున్నా. మీరు మీ మీద ఫోకస్ చేసుకున్నప్పుడే అది వస్తుంది. మీరు ఈ రకంగా మీ డిఎం కోసం ఎప్పుడు ఫోన్ వస్తుంది, ఎప్పుడు మెసేజ్ వస్తుంది, గుర్తుకు తెచ్చుకోవట్లేడా అన్న ఎనర్జీలో ఉంటే మాత్రం ఎన్ని ఏండ్లైనా సరే రాదు. ఈ ట్రిగ్గరింగ్ స్టేజ్లో కష్టాలే ఉంటాయి. చాలా పెయిన్ఫుల్ ఉంటుంది ఈ స్టేజ్. నేను అందుకే చాలా కష్టం ఇది దాటడం అని చెప్పాను. ఇన్నర్ వర్క్ కూడా చేయనియదు మనల్ని. మీరు ఇన్నర్ వర్క్ అయితే కంటిన్యూ చేయాల్సిందే, డైలీ చేయాల్సిందే. అండ్ స్కిప్ చేయకండి. అండ్ మీ హీలింగ్ మీద దృష్టి పెట్టండి. మీకు ఆ స్ట్రెస్ పోవడానికైతే మీకు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, శివ పంచాక్షరి మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని వినండి. మీరు చాంటింగ్ చేయాల్సిన అవసరం లేదు. వింటున్నా కూడా మీకు ఆ స్ట్రెస్ తక్కువైతుంది. కొంచెం ఆ సూసైడ్ థాట్స్ అవన్నీ వెళ్ళిపోతాయి. కొంచెం ఫ్రీగా ఉంటుంది. అండ్ మీరు ఇంకొక వర్క్ చేయండి. ఒక వైట్ పేపర్ తీసుకోండి, ఒక బ్లాక్ స్కెచ్ కానీ పెన్ కానీ, బ్లాక్ కలర్ స్కెచ్ కానీ పెన్ కానీ తీసుకోండి. మీరు ప్రశాంతంగా కూర్చోండి. రోజులో ఒక టైం పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని 0 to 7 years, 7 to 14 years, 14 to ఇప్పుడు ప్రస్తుతం మీ ఏజ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇప్పటిదాకా మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టిర్రో ఆ బాధలన్నీ రోజొకటి రాయండి ఆ పేపర్ మీద. గుర్తుకు తెచ్చుకోండి ఆ బాధలు. అప్పుడు ఆ బాధలు పడి ఉంటావు, అవి ఎక్కడనే నీ ఉన్న చైర్ లోపల, నీ మనసు లోపల ఉండిపోతాయి. అందుకే ప్రశాంతంగా కూర్చొని నన్ను ఎవరు బాధ పెట్టారు అన్నది రాయండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఒక కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో ఉన్నారు. ఎవరో మిమ్మల్ని బాధ పెట్టారు, ఏదో ఒక మాట అన్నారు, మీకు చాలా హర్టింగ్ జరిగింది. లేదంటే టీనేజ్లో ఉన్నప్పుడు మీ వెంట ఎవరు పడ్డారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ ఊన్స్ కదా, వాటిని రాయండి. రోజొకటి రాసి వాటిని కాల్ చేసేయండి. ఆ పేపర్ని కాల్ చేసేయండి. ఆ కాల్ చేసి ఆ యాష్ని తీసుకుపోయి సింక్లో పడేయండి. దీన్ని షాడో వర్క్ అని అంటారు. రోజొకటి రాయండి. అది చేసినా మీకు కొంచెం ఈ ట్రిగ్గరింగ్ అనేది తక్కువవుతుంది, కాస్త రిలీఫ్ వస్తుంది. ఇదే కంప్లీట్ హీలింగ్ అంటే ఇది కాదు, ఇంకా ఉంది చేసుకోవాల్సింది మీరు హీలింగ్. బట్ ఎంతో కొంత మీకు కొంత మేలైతే జరుగుతుంది ఇది చేయడం వల్ల. ఇది చేయండి. ఈ ప్రాసెస్లో మీ డిఎం గురించి కానీ మీ జర్నీ గురించి కానీ మెన్షన్ చేయొద్దు. మిమ్మల్ని నిన్న ఎవరైనా బాధ పెట్టారు, నిన్న ఎవరో మిమ్మల్ని ఏదో ఒక మాట అన్నారు, నువ్వు చాలా ఏడ్చినావు దానికి, అది కూడా రాయి, అది కూడా ఒక వూంట్. సరేనా? మీ డిఎం తప్పించి, జర్నీ గురించి తప్పించి మిగతా అన్ని రాసేసేసి కాల్ చేయండి. కొంచెం మీకు ఆ స్ట్రెస్ తగ్గుతుంది. ఫైనాన్షియల్గా గ్రోత్ కానీ కూడా ట్రై చేయండి. అబండెంట్, ఈ కోడిపెండెన్సీ అనేది అంత ఈజీగా పోదు. బట్ మీరు ట్రై చేస్తూనే ఉండాలి. ఎప్పటికో అయింది కదా అని అట్లనే ఊకుంటే కాదు కదా, ట్రై చేస్తూనే ఉండాలి. మీ మైండ్ని డైవర్ట్ చేయండి మీ డిఎం మీద నుంచి. ఇట్లా వెయిటింగ్ ఎనర్జీలో ఇప్పుడు మీరు 6 years అయిపోయింది అంటారు, ఇంకా ఎంతకాలం ఉంటారు చెప్పండి ఈ ఎనర్జీలో? బయటికి రావాలి. మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీ హీలింగ్ మీరు చేసుకోండి. మీకు ఎమోషనల్గా వూన్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి. కాన్షియస్ మైండ్ కానీ, పాస్ట్ వూన్స్ కానీ చాలా ఉన్నాయి. అందుకే ఇది నేను ఇంపార్టెంట్ ఇన్నర్ వర్క్ అని చెప్పింది. దీంట్లో నుంచి బయటికి రాలేక చాలామంది ఇట్లనే ఆగిపోతారు, స్టక్ అయిపోతారు జర్నీలో. ఏం చాలో తెలవక. ఆ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంటుంది.
కనీసం ఒక్క సెకండ్ కూడా ప్రశాంతత ఉండనివ్వని స్టేజ్ అది. అందుకే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ డిఎఫ్ కాన్షియస్‌తో కూడా ఉండండి మీరు. మీ హార్ట్ చక్ర క్లీన్ అయినప్పుడే, మీ హార్ట్ చక్ర అంతా ఓపెన్ అయినప్పుడే, మీ హార్ట్ చక్ర ఓపెన్ కావాలంటే నువ్వు అందరినీ క్షమించాలి. అందరినీ క్షమించాలంటే అసలు ఆ వూన్స్ అన్నీ బయటికి పోవాలి. అవన్నీ జరిగినప్పుడే మీ డిఎం హార్ట్ చక్ర ఓపెన్ అయింది. తర్వాత థ్రోట్ చక్ర ఓపెన్ అయింది. అంతేగాని అంత ఈజీగా కాదు, అంత ఈజీగా ఓపెన్ కాడు తను. ఒకవేళ వేరే ఎవరన్నా కంటిన్యూస్గా కొంతమందికి కమ్యూనికేషన్ వస్తుంటుంది. వచ్చినా వాళ్ళకి ఈ జర్నీలో అతను అంగీకరించాడు. జస్ట్ కమ్యూనికేషన్ వస్తుంది పోతుంది అంతే, ఆన్ అండ్ ఆఫ్ అయిపోతుంది. అతను అంగీకరించాలంటే మీరు హీల్ కావాలి. కంప్లీట్గా మీ మీద మీరు ఫోకస్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే డిఎఫ్స్ ఎవరైనా సరే మీ ఇష్టదేవత స్తోత్రం పారాయణ అయితే చేస్తుంటారు కదా, డైలీనో అప్పుడప్పుడు చేసుకుంటుంటారు కదా. దాంతోపాటు నవగ్రహ స్తోత్రం కూడా చదవండి. ఈ నవగ్రహాలది కూడా మన జర్నీలో ఇంపాక్ట్ ఉంటుంది. దీన్ని చేయండి. తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ జర్నీని. నేనేమో ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నా నా డిఎం అక్కడ హ్యాపీగా ఉండడంటే ఉండడు. 100కి 1000% ఉండడు మీ డిఎం హ్యాపీగా. తనకి చెప్పాలని ఉంటుంది, మిమ్మల్ని కలవాలని ఉంటుంది, కానీ రాలేడు, చెయ్యలేడు. సప్రెస్ చేస్తాడు ఎమోషన్స్ని. ఆ సప్రెస్ ఎనర్జీ నుంచి అతను రావాలి. అతనికి ఆ ఎనర్జీ నుంచి బయటపడాలన్నా మీరు హీల్ కావాలి. మీరు హీల్ అయితేనే అతను ఆ స్థితి నుంచి బయటికి రాగలుగుతాడు. అదర్వైజ్ అప్పటిదాకా ఏం చేయలేడు తను నా కోసం వస్తాడా రాడా అని మీరు వెయిటింగ్ చేసుకుంటూ ఉంటే అది ఎప్పటికీ కాని పని. మీకు హీలింగ్ చేయించుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళి ఇన్నర్ వర్క్ తెచ్చుకోవడానికి మనీ లేదా, మీరు అడగండి మీ గాడ్ని. ఎవరైతే నీకు ఇష్ట దైవం ఉందో గాడ్ని అడుగు. నాకు హీల్ చేసుకోవాలని ఉంది, నన్ను నేను హీల్ చేసుకోవాలని ఉంది, నాకు ఈ జర్నీ తొందరగా కంప్లీట్ చేయాలని ఉంది, నాకు ఏదైనా దారిని చూపు, నాకు మనీ లేదు, నాకు అరేంజ్ చెయ్యి, ఎక్కడి నుంచి అయినా ఒక్కాంచి అని అడగండి. మీకు వస్తుంది దారి, దొరుకుతుంది. ఎవరో ఒకరు వస్తారు, హెల్ప్ చేస్తారు మీకు. ఏడ్చుకుంటా తూడ్చుకుంటా ఉంటే ఇట్లనే ఉండిపోతారు. దీని నుంచి మీరు బయటికి రండి. కంప్లీట్గా ఎప్పుడు మీ మీద మీకు ఫోకస్ వస్తుందో, మీ డిఎం నుంచి ఎప్పుడైతే మీరు డిటాచ్ అవుతారో అప్పుడే అతని అవేకనింగ్ కంప్లీట్ అవుతుంది. ఇది నిజం, ఇదే నిజం. అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో అనేది మీ ఇన్నర్ వర్క్ మీద ఆధారపడి ఉంది, మీ హీలింగ్ మీద ఆధారపడి ఉంది. డిఎం గురించి ఇంకా నేను వేరే వీడియోలో చెప్తాను. ఇంకొకరు కూడా కామెంట్ అడిగారు ఒక జర్నీ గురించి, అసలు ఎవరో తను నాకెవరో కూడా అర్థం కావట్లేదు అని. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లారిఫై ఇస్తాను మీకు. డిఎం గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఓకేనా? ఇంతవరకు ఈ వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. ఇంతవరకు అయితే కంటిన్యూ చేసుకోండి అందరూ.